హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డబ్ల్యూహెచ్ వర్డ్స్ను ఉపయోగించి సెంటెన్సెస్ అనేది ఏ విధంగా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే మీకు అందరికీ తెలిసిందే. ఏముంటాయి డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే? నార్మల్గా వాట్, వెన్, వేర్, విచ్, హూ, వాట్ ఎవర్, ఇట్లా ఇంకా చాలా ఉంటాయి. మెయిన్ గా మనం ఎక్కువ క్వశ్చన్ చేసేది ఏంది, ఇంకా చూసినట్టు వై అని ఉంటుంది. క్వశ్చన్ చేసేది ఈ వై అనేది క్వశ్చన్ చేస్తుంది అనమాట. ఓకేనా? వై అనేది మనకు క్వశ్చన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫస్ట్ వాట్ గురించి తెలుసుకుందాం. వాట్ అంటే ఏమిటి? వాట్ అంటే ఏమిటి? వాట్ అంటే అర్థమైంది ఏమిటి. దీని గురించి కొన్ని క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరు ఏమిటి? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరు ఏమిటి? నా పేరు రమేష్, నా పేరు లక్ష్మణ్, నా పేరు రమ్య, నా పేరు సీత. అట్లా మనం మెన్షన్ చేసేవి ఇట్లా. నెక్స్ట్, వాట్ ఆర్ యూ డూయింగ్? అంటే నువ్వు ఏమి చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నువ్వు ఏమి చేస్తున్నావు అని అర్థం. నెక్స్ట్, వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వేం మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే అర్థమైంది నువ్వు ఏమి మాట్లాడుతున్నావు. వాట్ ఆర్ యూ టాకింగ్, నువ్వు మాట్లాడేది ఏంటి? నీ మాట్లాడేది ఏంటిదని మనం క్వశ్చన్ చేస్తాం చూసారా? అట్లా వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే నువ్వేమి మాట్లాడుతున్నావు అని అర్థం. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? మీ ఫాదర్ నేమ్ ఏమిటి? మీ యొక్క ఫాదర్ నేమ్ ఏమిటి? ఇంకా క్వశ్చన్ చేయాలనుకుంటే ఇక్కడ మదర్ యాడ్ చేయండి. వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్? ఇంకా యాడ్ చేసుకుంటే వాట్ ఈజ్ యువర్ బ్రదర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ బ్రదర్? మీ అన్న లేదా తమ్ముని పేరు. వాట్ ఈజ్ యువర్ సిస్టర్? మీ అక్క కానీ చెల్లె కానీ. ఇట్లా వాట్ ఈజ్ యువర్ నేమ్. అట్లా ఏదైనా మనం ఇక్కడ సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు వాటికి సంబంధించి. ఈజీగా ఉంది కదా, ఇది సింపుల్ వే. నెక్స్ట్ వీడియోలో వెన్నును ఉపయోగించి ఎట్లా మాట్లాడాలి, వేరును ఉపయోగించి ఎట్లా మాట్లాడాలి, విచ్, హూ, వాట్ ఎవర్, వై, ఇట్లా వీటిని ఉపయోగించి మార్చుకుందాం. ఒక క్వశ్చన్ చూడండి. మీకు నచ్చిన క్రికెటర్ ఎవరు? మీకు నచ్చిన క్రికెటర్ ఎవరో కామెంట్ చేయండి ఇంగ్లీష్లో. అంటే నచ్చిన క్రికెటర్ పేరు విరాట్ కోహ్లీ, నెక్స్ట్ పోతే మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ కాదు నేను అడిగేది. దీన్ని ఇంగ్లీష్లో ఫామ్ చేయండి. మీకు నచ్చిన క్రికెటర్ ఎవరు అనేది క్వశ్చన్ ఇంగ్లీష్లో ఎట్లా అడుగుతారో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.